when the apostle Paul met Jesus on the road to Damascus, దమస్కు మార్గము గుండా అపొస్తలుడైనటువంటి పౌలు వెళుతుండగా దేవుణ్ణి యేసు ప్రభువును ఆయన సంధించి కలుసుకున్నాడు. do you know what he asked the Lord? ప్రభువారిని మరి పౌలు ఏమడిగాడు మీకు తెలుసా? In Acts chapter 9, అపొస్తల కార్యములు 9వ అధ్యాయం. we read there in Acts chapter 9. 9వ అధ్యాయం అపొస్తల కార్యాల్లో యేసు ప్రభువారిని సౌలు ఏమడిగాడో మనం చూస్తాం. He met the Lord on the road to Damascus. దమస్కు మార్గమందు యేసు ప్రభువారిని సంధించాడు ఈ సౌలు. And the first question he asked was in verse 5, 5వ వచనం, who are you, Lord? అపొస్తల కార్యం 9:5. ప్రభువా నీవెవడవు అని చెప్పి అడిగాడు. And he says, I am Jesus whom you are persecuting. యేసు ప్రభువారు చెప్పారు, నేను నీవు హింసించుచున్న యేసును. And he asked him one more question. మరొక ప్రశ్న అడిగాడు. That is described in Acts 22. అపొస్తల కార్యం 22వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. Where he gives his testimony. అక్కడ తన సాక్ష్యాన్ని గురించి చెబుతున్నాడు. There were two questions he asked the Lord. రెండు ప్రశ్నలు దమస్కు మార్గంలో యేసు ప్రభువాని సౌలు అడిగాడు. The second question is not mentioned in Acts 9. మరి ఆ రెండవ ప్రశ్న అపొస్తల కార్యం 9వ అధ్యాయంలో లేదు గాని, but in his testimony he mentions it in Acts 22. అపొస్తల కార్యం 22వ అధ్యాయం తెలుగులో 10వ వచనంలో ప్రశ్న అడిగాడు. So in both questions are mentioned in Acts 22. అపొస్తల కార్యం 22లో చూసినట్లయితే మొదటి ప్రశ్న రెండో ప్రశ్న కూడా అక్కడ ఉన్నాయి. Verse 6. 6వ వచనం. You know, he gives a testimony, I was approaching Damascus, a bright light came upon me. అక్కడ చెప్తుంటున్నాడు, నేను ప్రయాణం చేయించు దమస్కును సమీపించినప్పుడు మధ్యాహ్న కాలంలో ఆకాశం గొప్ప వెలుగును అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. He asked Jesus two questions. రెండు ప్రశ్నలు అపొస్తలుడైన పౌలు యేసు ప్రభువుని అడిగాడు. Those are two questions he kept on asking Jesus all his life. యేసుక్రీస్తు వారి యొక్క ఆ ప్రశ్నను ఈ పౌలు జీవితకాలం అంతా అడుగుతూనే వచ్చాడు. And those are two questions I keep on asking Jesus all my life. యేసు ప్రభు వారిని నా జీవితకాలం అంతా కూడా ఇదే రెండు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను. That is what changed the apostle Paul, that is what changed me. సౌలును పౌలుగా మార్చింది కూడా అదే, నా బ్రతుకును మార్చింది కూడా ఇదే. Number one question. మొదటి ప్రశ్న. Verse 8, who are you, Lord? 8వ వచనం, ప్రభువా నీవెవరవు? That is not a very simple answer to that. నిజానికి దానికి జవాబు అంత తేలికైనది కాదు. Yeah, we know he is Jesus. మనకు తెలుసు యేసుక్రీస్తు అని. But to know him better. అయితే ఆయనను అధికముగా శ్రేష్టముగా ఎరుగు నిమిత్తం. Jesus said in John 17:3, this is eternal life, to know Jesus Christ. యోహాను సువార్త 17:3లో యేసుక్రీస్తు వారిని ఎరుగుటయే నిత్య జీవము అని అంటున్నాడు. So this is a lifelong question. ఇది జీవితకాల ప్రశ్న. I want to know you, Lord. ప్రభువా నేను ఎరగాలని కోరుచున్నాను. Who are you? ఎవరు నువ్వు? I want to know you better and better and better. That is eternal life. నిన్ను అధికముగా ఎరగగోరుచున్నాను, అది శ్రేష్టమైన జీవితం. Do you know that is the meaning of eternal life? నిత్య జీవం అంటే అర్థం అదే అని మనకు తెలుసు. It is not living forever. మరి నిత్య జీవం అంటే సదాకాలం జీవించడం కాదు. People go to hell also live forever. నరకంలో పడ్డవారు కూడా సదాకాలం జీవిస్తారు. That is not eternal life. అది కాదు నిత్య జీవం. Jesus said eternal life is to know God and Jesus Christ. దేవుణ్ణి ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. That's why Paul in Philippians 3 at the end of his life says, I want to know him more. అందుకని అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చివరిలో అంటున్నాడు, ఆయనను నేను ఎరుగు నిమిత్తము. Look what he told Timothy when Timothy was about 45 years old. మరి అతనికి బాగా వృద్ధుడై ఉన్నప్పుడు తిమోతితో పౌలు ఏమని రాశాడో అక్కడ మనం చూద్దాం. When Timothy was 45 years old, తిమోతికి 45 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, he had already been a believer 25 years. మరి 25 సంవత్సరాలుగా అతను విశ్వాసంగా ఉన్నాడు. And Paul writes to him in 1 Timothy 6. మొదటి తిమోతి 6వ అధ్యాయంలో పౌలు అతని పత్రిక రాస్తూ verse 12. 6:12 మొదటి తిమోతి. Middle of that verse. మరి మధ్యలో ఉంటుంది. 1 Timothy 6:12. మొదటి తిమోతి 6:12 మధ్య భాగం. Take hold of eternal life. నిత్య జీవమును చేపట్టుము. I want to ask you a question. నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. Many of you who preach God's word, దేవుని వాక్యాన్ని ఉపదేశించే బోధకులైన మీకు ఆ ప్రశ్న, will you ever tell a believer take hold of eternal life? ఏ విశ్వాసకైనా ఎప్పుడైనా నిత్య జీవాన్ని చేపట్టుమని బోధించావా? Will you tell a believer who has been a believer for 25 years take hold of eternal life? 25 సంవత్సరాల పాటుగా విశ్వాస జీవితం జీవిస్తున్న వ్యక్తిని పట్టుకొని నిత్య జీవాన్ని చేపట్టుము అని ఎప్పుడో బోధించావా? I've never heard a message on the subject take hold of eternal life. నిత్య జీవాన్ని చేపట్టుము అనే అంశంపై బోధించడం ఎప్పుడు వినలేదు. I have preached it. నేను బోధించాను. But I never heard anybody else preach it. వేరే వారు బోధించడం నేను వినలేదు. They think eternal life is when you ask Jesus to come into your heart, you got it. యేసు ప్రభువా నా జీవితంలో రండి అంటే వెంటనే నిత్య జీవం వచ్చేసింది. Timothy had done that 25 years earlier. 25 సంవత్సరాల క్రితమే తిమోతి ఆ పని చేశాడు. Why is Paul telling him now
Take hold of eternal 25 life. సంవత్సరాల విశ్వాస జీవితం అనిపించిన తర్వాత ఆ తిమోతిని పట్టుకొని నిత్య జీవాన్ని చేపట్టిన పౌలు ఎందుకు అంటున్నాడు? I can say to all of you believers, take hold of eternal life. విశ్వాసులారా మీకు అందరికీ ఈ మాట చెప్తున్నాను, మీరు నిత్య జీవాన్ని చేపట్టండి. What do you understand by that? ఈ మాటకు మీరు ఏం అర్థం వచ్చింది? Most of you will say, I've already taken hold of it. అనేకులు మీరు అంటారు నిత్య జీవమా, ఇప్పుడేంటి, ఎప్పుడో చేపట్టారు. That shows you have not understood eternal life. అంటే అర్థము నిత్య జీవం అనే మాటకు అర్థం నువ్వు గ్రహించలేదు. What do you do when you read a verse like this? మరి ఈ వచనం లాంటి వచనం చదివినప్పుడు నీకు అర్థమవుతుంది. I told you I'll give you a new Bible. నేను ఇంతకు ముందే చెప్పాను, మీకు ఈ బైబిల్ కాదు, Your కొత్త old బైబిల్ Bible will become a new Bible. ఇప్పుడు ఇంతవరకు మీ చేతిలో ఉన్న పాత బైబిల్ ఈ మాటల వెంటే కొత్త బైబిల్ When అవుతుంది. you come to a difficult verse, ఈ కష్టమైన వచనం దగ్గరికి వచ్చినప్పుడు you must say, Lord, what does it mean? ప్రభువా నిత్య జీవం అంటున్నావు, చేపట్టమన్నావు, దీని అర్థం ఏమిటి? Supposing your child is studying mathematics in school ఒక బడిలో పిల్లవాడు లెక్కలు చదువుతున్నాడు and అనుకుందాం. he comes to some difficult problem ఆ గణిత శాస్త్రంలో ఒక లెక్క కష్టంగా ఉంది, అర్థం కాలేదు, నీ దగ్గరికి వచ్చాడు. and you tell him, అతనితో చెబుతావు, it's okay, if it's a difficult problem, leave it, go to the easy ones. ఇదిగో కష్టంగా ఉందా, ఆ లెక్క రావట్లేదు, వదిలేయ్, తేలికుంది లెక్క చేసుకో. How far do you think he will study like that? అట్లా అయితే ఎలా చదువుతాడు అనుకుంటున్నావు నువ్వు? What do you tell him? మనం ఏం చెప్తాం? If it is difficult, try to understand it. ఇది కష్టంగా ఉందా, 2 సార్లు చదువు, 3 సార్లు చదువు, అర్థం చేసుకో. Do you do that with the verses that are difficult in the Bible? బైబిల్లో దేవుని వాక్యం అర్థం కాకపోతే నువ్వు పదే పదే మరలా పఠిస్తుంటున్నావా? Why is it nobody in my whole life explained to me what does this mean? Take hold of ఏంటి eternal life. నిత్య జీవం చేపట్టమంటే నా జీవిత కాలంలో ఇంత విశ్వాసంగా ఉన్నాను, ఎవరు నాకు చెప్పలేదు I ఇంతవరకు. never heard it on a tape, I never read it in a book. కనుక ఎక్కడ నేను వినలేదు, ఏ పుస్తకంలో చదవలేదు. So many things in the Bible I had to find out myself. బైబిల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి, ఎవరు బోధించడం లేదు, నాకు Because నేనే ప్రయత్నించి I తెలుసుకోవాల్సి said, వచ్చింది. Lord, nobody is teaching me this, you please teach me. కనుక మరి ఎవరు బోధించరు, కాబట్టి నువ్వు తెలుసుకు నువ్వు బోధించి తీరా. And then the Lord explained to me, ప్రభు నాకు వివరించారు, eternal life is not living forever. నిత్య జీవం అంటే సదాకాలం జీవించడం కాదు. Eternal life, Jesus said, is to know God and Jesus Christ. నిత్య జీవం అనే మాటకు అర్థం ఏమన్నారు? దేవుణ్ణి, ఆయన పంపిన క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. Know Him better and better and better. అధికముగా, మరి ఎక్కువగా, అతి దగ్గరగా, అతి శ్రేష్టంగా దేవుని ఎరగాలి. Understand His way of thinking. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవటం. See, if your wife has lived with you in a very happy, good way for 20 years, 20 సంవత్సరాలుగా నీ భార్య సుఖంగా సంతోషంగా నీతో కాపురం చేస్తూ జీవిస్తుంటే, she knows how you think. అప్పుడు భర్త కాబట్టి ఆమె దగ్గరగా ఉంది కాబట్టి నీ ఆలోచన ఎట్లా ఉంటుందో ఆమెకు తెలుసు. See, now I am not at home. If somebody goes to my wife ఇప్పుడు చూడండి, నేను ఇంటి దగ్గర లేను, మరి ఎవరైనా నా భార్య దగ్గర వెళ్ళి and say, what do you think Brother Zach will do in this situation? ఇప్పుడు ఈ పరిస్థితులు ఉన్నాయి, జాక్పన్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనుకుంటున్నావు ఆమెను అడిగితే, I think almost certain she'll give the right answer. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను సరైన జవాబు ఇస్తుంది. Because she has known me for 43 years. 43 సంవత్సరాలుగా నేనేంటో ఆమెకు బాగా తెలుసు. And when you know God better and better and better, అనుదినము అతి శ్రేష్టంగా దేవుని ఎక్కువ ఎరుగుతూ ఉంటే, you come to some problem in a church. సంఘంలో ఒక సమస్య వస్తుంది. What would Jesus do here? యేసు ప్రభువు ఇక్కడ ఏం చేసి ఉండేవారు? You know the answer like that. దానికి జవాబు క్షణకాలంలో నీకు లభిస్తుంది. Because you have come to know Jesus Christ. యేసు ప్రభువును అధికముగా ఎరిగిన వాడుగా As ఉన్నావు. my wife knows me. నా భార్య నన్ను She తెలుసుకున్నట్లుగా. doesn't have to telephone me and saying, what will you do? ఆమె నాకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అక్కడ అని అడిగే అవసరం లేదు, తెలుసు ఆమె నేను ఏం చేస్తున్నాను. She can tell the man, I know definitely what my husband will do. ఖచ్చితంగా నా భర్త ఇదే చేస్తున్నాడని చెప్పి ఆమె జవాబు చెబుతుంది. That way we must know Jesus Christ. అట్టి విధానములో మన ప్రభువును మనము ఎరిగి, I know what the Lord will do here. ప్రభు ఇక్కడ ఉంటే ఏం చేసేవాడో నాకు తెలుసు. Somebody comes to me for advice, I know what advice the Lord will give him. ఎవరో ఒకరు నా దగ్గర సలహా కోసం వస్తారు, ప్రభు ఎటువంటి సలహా ఇచ్చేవాడో నాకు తెలుసు. I don't even have to pray about it. దాని గురించి ప్రార్థించే అవసరం లేదు. It is like my wife having to telephone me. ఇదిగా నా భార్య నాకు టెలిఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా ఎట్లా చెబుతుందో అట్లా. Now there may be some more complicated situations మరికొన్ని సంక్లిష్ట పరిస్థితులు రావచ్చు, where I say I have not yet developed to that level, I have to wait on the Lord and know. నేను ఇంకా అంతగా ఎదగలేదు, అంతగా తెలుసుకోలేదు, ఆయన మనస్సు ఏంటో నేను తెలుసుకోవాలి. We grow in wisdom. ఎందుకంటే ఆయన జ్ఞానమందు మనం ఎదుగుతూ ఉండాలి. To know Jesus Christ is to know like a wife knows her husband. యేసుక్రీస్తును ఎరుగుట అంటే భర్తను భార్య ఏ రీతిగా ఎరుగుతూ తెలుసుకుంటుందో అట్లా మనము క్రీస్తును So that తెలుసుకోవాలి. is the first question. అది మొదటి ప్రశ్న. Who are you, Lord? ప్రభువా నువ్వెవరు? We have to ask it all our life. మన జీవిత కాలం అంతా కూడా ప్రభువా నువ్వెవరు అని I want to అడిగిరా. take hold of eternal life. నేను నిత్య జీవాన్ని I చేపట్టదలుచుకున్నాను. want to know you better and better and better ఓ and better. దేవా, నిన్న తెలుసుకున్న దానికంటే ఈ రోజు కంటే రేపు ఎక్కువగా తెలుసుకోవాలి. Then I have more and more of eternal life. అప్పుడు నేను అధికముగా నిత్య జీవాన్ని More and పొందుతాను. more of the life of heaven will rule me. పర సంబంధమైన ఆ జీవము నా హృదయాన్ని పరిపాలిస్తుంది. And the sweet fragrance of heaven will be manifest in my life. మరి పర సంబంధమైనటువంటి ఆ మధుర సువాసన నా జీవితంలో క్రియాపూర్వకమైన కార్యాలు చేస్తుంది. And my words. నా మాటలో ఆయన సువాసన. And if you
do that, it will be manifest in your word. నీవు ఆ రీతిగా చేస్తే నీ మాటల్లో ఆ పర సంబంధమైన సువాసన వెదజల్లబడుతుంది. People come to you for counsel. సలహాల కోసం ప్రజలు నీ దగ్గర పరిగెత్తుకొస్తారు. You can give them your advice in 2 minutes. 2 నిమిషాలలో వారికి కావాల్సినటువంటి ఆ యొక్క సలహాలు ఇవ్వగలవు. They go and do that. వారు వెళ్ళి చేస్తే they prosper. వారు ఆశీర్వదించబడి అభివృద్ధి చెందుతారు. Because it was the counsel of heaven. ఎందుకంటే పర సంబంధమైన సలహాలు వారు నీ దగ్గర నుంచి పొందారు. Do you know that God needs many people like that in India? భారతదేశంలో ఇట్లాంటి వారు అనేకులుగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. Not just people who study the Bible and preach sermons. బైబిల్ చదివేసి ప్రసంగాలు చేసేవారు కొరకు అని చెప్పడం లేదు. But who know Jesus Christ. యేసును అధికముగా తెలిసిన వారు. Every day their question is, who are you, Lord? I want to know you better. అనుదినము ప్రభువుని అడిగి, ప్రభువు నువ్వెవరు, నిన్ను గురించి ఇంకా నేను తెలుసుకోవాలని ప్రయాసపడేవారు.